Hello aspirants, welcome to Ashavahi app. So we are providing exclusive current affairs for Group 1 and Group 2 for both Telugu states, that is Telangana and Andhra Pradesh. రాబోతున్న జాబ్ క్యాలెండర్ ని దృష్టిలో ఉంచుకొని మనం డైలీ కరెంట్ అఫైర్స్ ని చూస్తున్నాం. సో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ జనరల్ గా కరెంట్ అఫైర్స్ అంటే అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ జనరల్ స్టడీస్. సో కరెంట్ అఫైర్స్ నథింగ్ బట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ జనరల్ స్టడీస్. సో ఏదైనా టాపిక్ మనకు న్యూస్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని కూడా తెలుసుకొని వెళ్ళినప్పుడు మనకు ఆ టాపిక్ కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కరెంట్ ఓరియంటేషన్లో కూడా ఆ టాపిక్ని మనం కవర్ చేసినట్టు అవుతుంది. తద్వారా మనకి ఎగ్జామినేషన్లో ఈ స్టాటిక్ పార్ట్ కవర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం డైనమిక్ పోర్షన్ కూడా కవర్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. మీన్స్ జనరల్ స్టడీస్లో ఉండే అప్డేటెడ్ వర్షన్ని మనం కరెంట్ అఫైర్స్ అంటున్నాం. సో అందులో భాగంగా నెంబర్ 1. సో టుడేస్ నెంబర్ 1 టాపిక్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద శాటిలైట్. సో నెంబర్ 1 టాపిక్ విత్ రెస్పెక్ట్ టు ద శాటిలైట్. సో శాటిలైట్స్ గురించి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక భాగం. శాటిలైట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో శాటిలైట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శాటిలైట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనం ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందులో భాగంగా ఈరోజు న్యూస్లో ఉన్న శాటిలైట్ దట్ ఈస్ స్వాట్ శాటిలైట్. ఓకేనా? ఫస్ట్ టాపిక్ స్వాట్ శాటిలైట్. సో జనరల్ గా ఉపగ్రహాలు. సో స్వాట్ ఉపగ్రహం. సో ఫస్ట్ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేసేది శాటిలైట్ గురించి. సో ఉపగ్రహం. సో స్వాట్ శాటిలైట్ అంటే ఏంటి, దేనికోసం ఉద్దేశించబడింది, సో ఎవరు లాంచ్ చేశారు, సో దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. సో స్వాట్ శాటిలైట్ లేటెస్ట్ న్యూస్. రీసెంట్లీ నాసా హ్యాస్ డెవలప్డ్ ఏ న్యూ మ్యాప్ ఆఫ్ ద ocean floor by using satellite data from SWAT satellite. So recent గా నాసా ఏం చేసింది, it developed a new map of ocean floor. So recently NASA released a new map of ocean floor based on the SWAT satellite data. So SWAT satellite డేటాను ఆధారంగా రీసెంట్ గా నాసా వాళ్ళు మనకు ఒక మ్యాప్ ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఓషన్ ఫ్లోర్ కి సంబంధించిన మ్యాప్ ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఏంటి, స్వాట్ శాటిలైట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఓషియన్ ఫ్లోర్. సో స్వాట్ శాటిలైట్ దేనిపై ఉద్దేశించింది, ఓషన్ ఫ్లోర్ పైన ఉద్దేశించబడిన ఒక శాటిలైట్. సో స్వాట్ శాటిలైట్, the surface water and ocean topography satellite. So what is the full form of SWAT? The surface water and ocean topography. SWAT full form ఏంటి, the surface water and ocean topography. సో దేనికోసం ఉద్దేశించబడింది, ఇట్ ఈస్ ప్రైమర్లీ ఫోకసింగ్ ఆన్ ఓషియన్ టోపోగ్రఫీ. అంటే ఈ ఓషన్ కి సంబంధించిన టోపోగ్రఫీ అంటే ఏంటి, ఆ ఉపరితలం కానీ వాటి ఏరియా ఎంత, వైశాల్యం ఎంత. సో ఏరియా, తర్వాత విడ్త్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, ఏరియా ఎంత ఉంది. సో ఒకవేళ 2025లో ఇలా ఉంటే 2026కి వచ్చే వరకు ఈ విడ్త్ ఎంత పెరిగింది లేదా తగ్గింది, లెంత్ ఎంత పెరిగింది లేదా తగ్గింది, లేకపోతే డెప్త్ ఎంత ఉంది. సో ఆ ఉపరితలం పైన ఓషన్ ఫ్లోర్ కి సంబంధించిన చేంజెస్ ని టైం టు టైం మానిటరింగ్ చేసే శాటిలైట్ ని మనం స్వాట్ శాటిలైట్ అంటున్నాం. ఫుల్ ఫామ్ ఏంటి, ద సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ శాటిలైట్ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2022. సో 2022లో సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ బేస్డ్ శాటిలైట్ ని మనం ఏమంటున్నాం, స్వాట్ శాటిలైట్ అంటున్నాం. ఇట్ ఈస్ ఏ జాయింట్ మిషన్ ఆఫ్ నాసా అండ్ ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ. సో నాసా అమెరికాకి సంబంధించింది, ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది. అంటే ఇప్పుడు ఇండియాకు ఇస్రో ఎలాగో అదేవిధంగా అమెరికాకు నాసా ఎలాగో ఫ్రెంచ్కు CNES కూడా ఉంది. సో ఈ విధంగా ఫ్రెంచ్ అండ్ USA కొలాబరేట్లీ లాంచ్డ్ ఏ శాటిలైట్ దట్ ఈస్ స్వాట్ శాటిలైట్ ఫర్ ఓషియన్ టోపోగ్రఫీ. ఏ ఇయర్లో లాంచ్ చేశారు, 2022లో లాంచ్ చేశారు. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, satellite will collect detailed measurements of how water bodies on earth changes over time. So it is mainly focusing on detailed measurements of water that are appearing and that are
గోయింగ్ ఆన్ టు ద చేంజెస్ ఫర్ ఎవ్రీ టైం, అంటే చేంజింగ్ ఓవర్ ద టైం. సో ఏ విధంగా అయితే మెజర్మెంట్ టైం టు టైం చేంజ్ అవుతుంది, దానికి సంబంధించిన ఏరియా కానీ, విడ్త్ కానీ, ఆ డీప్నెస్ కానీ, సో దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారం కోసం తీసుకొచ్చిందే మనకు స్వాట్ శాటిలైట్. సో ద శాటిలైట్ విల్ కలెక్ట్ డీటెయిల్డ్ మెజర్మెంట్స్ ఆఫ్ హౌ వాటర్ బాడీస్ ఆన్ ఎర్త్ చేంజెస్ ఓవర్ టైం. సో అందులో వచ్చే చేంజెస్ ఏంటిని మానిటరింగ్ చేసే శాటిలైట్ ను స్వాట్ శాటిలైట్ అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్, స్వాట్ ఉపగ్రహ తాజా వార్తలు. ఇటీవల సో ఇది 2022లో ప్రయోగించారు కాబట్టి ఈ 23, 24, 25కి సంబంధించిన డాటా రిలీజ్ చేసింది. సో దానికి సంబంధించిన ఆ డాటా ఆధారంగా నాసా రీసెంట్గా ఒక మ్యాప్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందువల్ల న్యూస్లో ఉన్న టాపిక్. సో ఇటీవల నాసా స్వాట్ ఉపగ్రహం నుండి సేకరించిన ఉపగ్రహ డేటాను ఉపయోగించి సముద్ర గర్భానికి సంబంధించిన కొత్త పటాన్ని అభివృద్ధి చేసింది. సో ఎందుకు 2022లో ప్రయోగించారు, తర్వాత వారికి వచ్చిన డేటాను ఆధారంగా నాసా వాళ్ళు కొత్త ఒక డేటాను విశ్లేషించి మనకు ఒక మ్యాప్ని, ఒక పటాన్ని రూపొందించడం జరిగింది. అందువల్ల ఇది న్యూస్లో ఉన్న టాపిక్. సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ ఉపగ్రహాన్ని 2022లో ప్రయోగించారు. ఇది నాసా మరియు ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ యొక్క సంయుక్త కార్యక్రమం. సో ఇందులో కొలాబరేషన్ ఆఫ్ నాసా అండ్ ఫ్రెంచ్. లక్ష్యం ఏంటి? భూమిపై ఉన్న జల వనరులు కాలక్రమేణా ఎలా మారుతున్నాయో ఉపగ్రహం సవివరమైన కొలతలను సేకరిస్తుంది. అంటే ఆ లెంత్ ఎంత ఉంది, బ్రెడ్త్ ఎంత ఉంది, టైం టు టైం అందులో వచ్చిన మెజర్మెంట్స్ ఏంటి, చేంజెస్ ఏంటి, వీటన్నిటిని ఆధారంగా మనకు డేటాను సెండ్ చేయడం జరుగుతుంది. దాని బేస్డ్గా నాసా వాళ్ళు రీసెంట్గా ఒక మ్యాప్ని ఇవ్వడం జరిగింది. సో సింపుల్గా స్వాట్ ఉపగ్రహం అంటే ఏంటి? సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ శాటిలైట్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2022 బై నాసా అండ్ ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ. ఓకేనా. నెక్స్ట్, సెకండ్ టాపిక్, దట్ ఈస్ పోసిడాన్ 8i. న్యూస్లో ఉన్న టాపిక్ P8i, పోసిడాన్ 8i. సో ఎప్పుడైనా ఇండియా తన అవసరాల కోసం, అంటే డిఫెన్స్ రిలేటెడ్ అవసరాల కోసం ఫారెన్ కంట్రీస్ నుంచి కొన్ని వెపన్స్ని కానీ, మిజైల్స్ని కానీ, ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది. సో ఇండిజినియస్గా మనం డెవలప్ చేసే బదులు కొన్ని ఫారెన్ నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అందులో భాగంగా న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్ పోసిడాన్ 8i అంటున్నాం. పోసిడాన్ 8i అంటున్నాం. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏం చేస్తుందో చూద్దాం. సో పోసిడాన్ 8i ఎయిర్ క్రాఫ్ట్, Poseidon 8i aircraft. Recently, the Ministry of Defense has signed contracts for the procurement of air defense missile system and inspection of Poseidon 8i long-range maritime reconnaissance aircraft. ఓకేనా. సో ఇక్కడ Poseidon 8i ఏ దేశానికి సంబంధించింది? అమెరికాకు సంబంధించింది. సో అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న Poseidon 8i. So let us discuss in detail about Poseidon 8i aircraft. So Poseidon 8i is a long-range multi-mission maritime patrol aircraft. So patrol అంటే ఏంటి? పేరులో patrol అని ఉంటే మనం జనరల్గా ఇప్పుడు పోలీస్ patrolling జరుగుతుంది అంటే ఏంటి? గస్తీ. సో గస్తీ కోసం తీసుకొచ్చిన వెజల్స్ని మనం patrol వెజల్స్ అంటున్నాం. సో ఇది కూడా Poseidon 8i అనేది ఏంటి? ఒక లాంగ్ రేంజ్ మల్టీ మిషన్ మ్యారిటైమ్ పెట్రోల్. మ్యారిటైమ్ అంటే ఏంటి? ఆ సముద్రానికి సంబంధించిన గస్తీ కాసే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని మనం Poseidon 8i అంటున్నాం. అది అమెరికాకు సంబంధించింది, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై బోయింగ్. సో బోయింగ్ ఎవరికి సంబంధించింది? యుఎస్ ఏరోస్పేస్ కంపెనీకి సంబంధించింది. అంటే అమెరికాకు సంబంధించిన బోయింగ్ నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం. ఎవరి కోసం కొనుగోలు చేస్తున్నాం? ఫర్ ద ఇండియన్ నేవీ. సో ఫర్ ఇండియన్ నేవీ వీఆర్ పర్చేసింగ్ Poseidon 8i ఫ్రమ్ బోయింగ్. బోయింగ్ ఎవరికి సంబంధించింది? యుఎస్ కి సంబంధించింది. అంటే అమెరికాకు సంబంధించిన బోయింగ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న Poseidon 8i ఎయిర్ క్రాఫ్ట్ ని ఇండియన్ నేవీ కోసం మనం కొనుగోలు చేస్తున్నాం. ఇట్ రిప్లేస్డ్ ద ఏజింగ్ ఫ్లీట్ ఆఫ్ ద ఇండియన్ నేవీస్ తుపోలేవ్ Tu-142. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఎయిర్ క్రాఫ్ట్ ని రిప్లేస్ చేస్తుంది? తుపోలేవ్ Tu-142. ఎర్లియర్ మనకు తుపోలేవ్ Tu-142 అనే ఎయిర్ క్రాఫ్ట్ ఉండేది. దాని ప్లేస్ లో మనం రిప్లేస్ చేస్తుంది ఏంటి? Poseidon 8i. ఇది ఒక మ్యారిటైమ్ పాట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఇతర దేశాలకు సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్లను పసిగడుతుంది.
అదేవిధంగా సబ్మెరైన్లను కూడా పర్యవేక్షిస్తుంది. సో ఇట్ విల్ మానిటర్ అదర్ కంట్రీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ యాంటీ సబ్మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే శత్రు దేశాలకు సంబంధించిన సబ్మెరైన్స్ ను కూడా పసిగట్టగలుగుతుంది. పొసిడాన్ 8I మనం పర్చేసింగ్ ఫ్రమ్ బోయింగ్ ఏ దేశానికి సంబంధించింది? యుఎస్ కి సంబంధించింది. ఇట్ ఈస్ రిప్లేసింగ్ తుపలో Tu-142. అంటే ఇంతకంటే ముందు ఇండియాలో తుపలో Tu-142 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండేవి నావీ కోసమని, అంటే ప్యాట్రోల్ కోసం, అంటే గస్తీ కోసం. సో సముద్ర గస్తీ కోసం ఇండియా ఇంతకు ముందుకు తుపలో Tu-142 అనే ఎయిర్ క్రాఫ్ట్స్ ని యూజ్ చేస్తుండేది. ఇప్పుడు వాటిని మనం పొసిడాన్ 8Iతో రిప్లేస్ చేస్తున్నాం. పొసిడాన్ 8I ఏ దేశానికి సంబంధించింది? మనకు యుఎస్ కి సంబంధించింది. మనం ఎవరి కోసం కొనుగోలు చేస్తున్నాం? ఇండియన్ నేవీ పర్పస్ కొనుగోలు చేస్తున్నాం. మెయిన్ పర్పస్ ఏంటి? మ్యారిటైమ్ ప్యాట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే ఆ సముద్ర గస్తీ కోసం మనం తీసుకొస్తున్న ఎయిర్ క్రాఫ్ట్. రిప్లేసింగ్ తుపలో Tu-142. ఎర్లియర్ వాడే ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి? తుపలో Tu-142. ఓకేనా. నెక్స్ట్, ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ తుంగుస్కా వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ సేకరణ మరియు పొసిడాన్ 8I సుదూర సముద్ర నిఘా విమానం యొక్క తనిఖీ కోసం ఒప్పందాలపై సంతకాలు చేసింది. సో సింపుల్ గా పొసిడాన్ 8I కోసం సంతకాలు చేయడం జరిగింది రక్షణ మంత్రిత్వ శాఖ. సో రీసెంట్లీ MOU సైన్స్ జరిగాయి రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పొసిడాన్ 8I. సో పొసిడాన్ 8I అంటే ఏంటో చూద్దాం. పొసిడాన్ 8I అనేది సుదూర బహుళ విధులను నిర్వర్తించే సముద్ర గస్తీ విమానం. సముద్ర గస్తీ విమానం అంటే సముద్రానికి సంబంధించిన ఏదైనా యాక్టివిటీస్ ని మానిటరింగ్ చేస్తూ తిరిగే విమానాన్ని మనం ఏమంటున్నాం? గస్తీ విమానం అంటున్నాం. అంటే శత్రు దేశాలకు సంబంధించిన ఎవరైనా ఎంటర్ అయ్యారా, లేదా మన దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందా, అదేవిధంగా శత్రు దేశాలకు సంబంధించిన సబ్మెరైన్స్ ఏమైనా ఎంటర్ అయ్యాయా అని చూసే ఒక గస్తీ సముద్ర విమానం పొసిడాన్ 8I అంటున్నాం. దీనిని భారత నావికా దళం కోసం బోయింగ్ అమెరికన్ ఏరోస్పేస్ కంపెనీ తయారు చేస్తుంది. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఏంటి? ఇది సముద్ర గస్తీ విమానం. ఎవరి నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం? అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నాం. ఎవరి కోసం? ఇండియన్ నేవీ కోసం. సో ఇండియన్ నేవీ దీనిని ఎందుకోసం వాడుతుంది? సముద్ర గస్తీ కోసం వాడుతుంది. సముద్ర గస్తీ కోసం మనం యూటిలైజ్ చేసుకోవాలని తుపలో T-42 తుపలో Tu-142 అనే విమానాలని ఇది రిప్లేస్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, అవలాంచ్. అవలాంచ్ అంటే ఏంటి? తెలుగులో హిమపాతం. సో జనరల్ గా మనం అవలాంచ్ అనే టర్మ్, హిమపాతం అనే టర్మ్ తరచుగా వినము. ఎందుకంటే మనం ఎప్పుడు అగ్నిపర్వతాలు, భూకంపాలకు సంబంధించింది, అదేవిధంగా సునామీ రిలేటెడ్ వార్నింగ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ అవలాంచ్ గురించి ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ డిస్కసింగ్. సో ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి? ఏదైనా కొండ ప్రాంతానికి సంబంధించిన ఆ మట్టి అనేది జారి కిందికి పడిపోతుంది కదా, దాన్ని మనం ఏమంటున్నాం? ల్యాండ్ స్లైడ్స్ అంటున్నాం. అదే హిమపాతం అంటే ఏంటి? అవలాంచ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఇలాంటి మౌంటైన్ రేంజెస్ నుంచి ఆ మంచు ఒకేసారి కిందికి జారడం, దాన్ని ఏమంటున్నాం మనం? హిమపాతం అంటున్నాం. అంటే అవలాంచే అంటున్నాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ జాగ్రఫీ ఓరియంటేషన్ లో మనకు న్యూస్ లో ఉన్న వాల్కనిక్ ఎరప్షన్స్ అంటే అగ్నిపర్వతాలు, అదేవిధంగా భూకంపాలు, ఎర్త్ క్వేక్స్, అదేవిధంగా ల్యాండ్ స్లైడ్స్, అవలాంచెస్ సంబంధించిన జాగ్రఫికల్ లొకేషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజు టాపిక్ ఏంటి? అవలాంచే, హిమపాతానికి సంబంధించింది. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. జోజిలా పాస్ లేటెస్ట్ న్యూస్. సో మనం తరచుగా జాగ్రఫీలో చదువుకునే కాన్సెప్ట్ జోజిలా పాస్. సో జోజిలా కనుమ గురించి మనం తరచుగా వింటూ ఉంటాం న్యూస్ పేపర్లో. కాకపోతే ఈసారి న్యూస్ లో ఎందుకుంది? ఒక అవలాంచే తోటి ఉంది. అంటే హిమపాతం అక్కడ సంభవించడం జరిగింది, కొంతమంది చనిపోవడం జరిగింది. కానీ ఇది మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓరియంటేషన్ లో, జాగ్రఫికల్ ఓరియంటేషన్ లోనే చూస్తున్నాం టాపిక్ ని. సో రీసెంట్లీ ఏ మ్యాసివ్ స్నో అవలాంచే హ్యాస్ హిట్ జోజిలా పాస్ ఇన్ లడాక్. సో జోజిలా పాస్ ఏ ప్రాంతానికి సంబంధించింది? లడక్ కి సంబంధించిన ఒక కనుమ. ఓకేనా. సో అబౌట్ జోజిలా పాస్. సో జోజిలా పాస్ గురించి డిస్కస్ చేద్దాం. జోజిలా పాస్ ఆల్సో నోన్ యాజ్ ద మౌంటైన్ పాస్ ఆఫ్ బ్లిజార్డ్స్. ద మౌంటైన్ పాస్ ఆఫ్ బ్లిజార్డ్స్ అనే సినానిమ్ ఉంది. సినానిమ్ అంటే ఏంటి? ఒక పర్యాయ పదంగా మనం చెప్పుకోవచ్చు. జోజిలా పాస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద మౌంటైన్ పాస్ ఆఫ్ బ్లిజార్డ్స్. అంటే ఏంటి? ఎప్పుడు
ఏదో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే ఒక కనుమ అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం. ద మౌంటైన్ పాస్ ఆఫ్ బ్లిజార్డ్స్ అంటున్నాం. దేనిని? జోజిలా పాస్. జోజిలా పాస్ ఎక్కడుంది? మనకు లదాఖ్ లో ఉంది. నెక్స్ట్, ఈజ్ ఏ హై మౌంటైన్ పాస్ లొకేటెడ్ ఇన్ కార్గిల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ లదాఖ్. సో ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది? కార్గిల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ లదాఖ్ లో ఉంది. దీనికి ఉన్న ఇంకొక పేరేంటి? మౌంటైన్ పాస్ ఆఫ్ బ్లిజార్డ్స్ అంటున్నాం. అదే విధంగా ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద శ్రీనగర్ కార్గిల్ లేహ్ హైవే. సో నేషనల్ హైవే మనకు నెంబర్లు ఉంటాయి కదా, ఆ విధంగా నేషనల్ హైవే నెంబర్ 1 పైన ఇది లొకేట్ అయ్యింది. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ శ్రీనగర్ కార్గిల్ లేహ్ హైవే ఎట్ హైట్ ఆఫ్ 11,650 feet. సో మనకు సముద్ర మట్టానికి 11,650 feet హైట్ లో ఇది లొకేట్ అయ్యింది. అదేవిధంగా ఇట్ లైస్ ఇన్ ద గ్రేటర్ హిమాలయన్ రేంజ్. సో మనకు హిమాలయస్ డివిజన్ ఉంటుంది, 3 రకాలుగా డివిజన్ ఉంటుంది. అందులో గ్రేటర్ హిమాలయన్ రేంజెస్ లో ఉండే జోజిలా పాస్ ఎక్కడుంది? మనకు లదాఖ్ లో ఉంది. లదాఖ్ లోని ఏ డిస్ట్రిక్ట్ లో? కార్గిల్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఆన్ ద నేషనల్ హైవే నెంబర్ 1, దట్ ఈస్ శ్రీనగర్ కార్గిల్ అండ్ లేహ్. నెక్స్ట్, ద పాస్ రిమైన్స్ క్లోజ్డ్ ఫర్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ డ్యూ టు హెవీ స్నోఫాల్. సో మనం కాశ్మీర్ దగ్గర చూస్తే ఎక్కువగా స్నోఫాల్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ 12 months లో ఇది 6 to 7 months ఎప్పుడు క్లోజ్ చేయబడే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇది ఒక్కోసారి ఓపెన్ చేసినప్పుడు కూడా ఇలాంటి అవలాంచెస్ రావడం వల్లనే దీన్ని ద మౌంటైన్ పాస్ ఆఫ్ బ్లిజార్డ్స్ అని పిలవడం జరుగుతుంది. అందుకే దీనికి ఉన్న పర్యాయ పదం ఏంటి? సినానిమ్ ఏంటి? ద మౌంటైన్ పాస్ ఆఫ్ బ్లిజార్డ్స్ అంటున్నాం. నెక్స్ట్, ఇట్ వాజ్ ద సైట్ ఆఫ్ ద ఇండో పాకిస్తాన్ వార్ ఆఫ్ 1947-48. సో 1947-48 అప్పుడు ఇండో పాకిస్తాన్ వార్, ఇండియాకు మరియు పాకిస్తాన్ కి వార్ జరిగింది. అప్పుడు ఇట్ వాజ్ క్యాప్చర్డ్ బై ఇండియా బై ద ఇట్ వాజ్ క్యాప్చర్డ్ బై మిలిటరీస్ అండ్ ఎయిడెడ్ బై ద పాకిస్తాన్ ఆర్మీ ఇన్ 1848. 1848 లో పాకిస్తాన్ వాళ్ళు దీన్ని హస్తగతం చేసుకున్నారు. తర్వాత హవెవర్ ద పాస్ ఇట్ సెల్ఫ్ వాజ్ క్యాప్చర్డ్ బై ద ఇండియన్ ఆర్మీ ఆన్ 1st November 1948 ఇన్ అన్ అసాల్ట్ కండెమ్డ్ ఆపరేషన్ బైసన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఆపరేషన్ బైసన్. ఆపరేషన్ బైసన్. ఆపరేషన్ బైసన్ ద్వారా జోజిలా పాస్ ని ఇండియా హస్తగతం చేసుకోవడం జరిగింది. ఇండియా హస్తగతం చేసుకోవడం జరిగింది. సో జోజిలా కనుమ ఎక్కడుంది? లదాఖ్ డిస్ట్రిక్ట్ లో ఉంది. లదాఖ్ లో ఉంది. అదా డిస్ట్రిక్ట్ అంటే మనకు కార్గిల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ లదాఖ్ లో ఉంది. అదే విధంగా ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద నేషనల్ హైవే నెంబర్ 1. సో ఆపరేషన్ బైసన్ ద్వారా ఇండియా హస్తగతం చేసుకున్న పాస్, దాన్ని జోజిలా పాస్ అంటున్నాం. బట్ ఈరోజు అవలాంచే హిమపాతం వల్ల వార్తల్లో ఉన్న పాస్ ఏమంటున్నాం? జోజిలా పాస్. సో ఇటీవల లదాఖ్ లోని జోజిలా కనుమను భారీ హిమపాతం తాకింది. సో హిమ తుఫాన్ల పర్వత కనుమ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. సో జోజిలా కనుమను ఏమంటున్నాం? హిమ తుఫానుల కనుమ అని కూడా పిలవడం జరుగుతుంది. అదే విధంగా జోజిలా కనుమ లదాఖ్ లోని కార్గిల్ జిల్లాలో ఉన్న ఒక ఎత్తైన పర్వత కనుమ. సో ఎక్కడుంది? కార్గిల్ జిల్లాలో ఉంది, లదాఖ్ లో ఉంది. ఇది శ్రీనగర్ కార్గిల్ లేహ్ జాతీయ రహదారిపై 11,650 అడుగుల ఎత్తులో ఉంది. ఇది గ్రేటర్ హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది. ఓకేనా? సో మనకి హిమాలయస్ వచ్చేసి డివిజన్ ఉంటుంది, దానిలో సంబంధించి గ్రేటర్ హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఒక కనుమను మనం జోజిలా కనుమ అంటున్నాం. భారీ హిమపాతం కారణంగా ఈ కనుమ దాదాపు సంవత్సరంలో సగం కాలం పాటు అంటే 6 నెలలకు పైగా మూసివేయబడి ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి తెరుచుకున్నప్పుడు మనం కూడా ఈ హిమపాతాల ద్వారా అక్కడ ప్రజలు కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. నెక్స్ట్, ఆపరేషన్ బైసన్. సో ఆపరేషన్ బైసన్ అనే ఆపరేషన్ జరిపిన తర్వాత మనం భారత సైన్యం స్వాధీనం చేసుకున్న కనుమను మనం జోజిలా కనుమ అంటున్నాం, జోజిలా పాస్. దీనికి ఉన్న సినానిమ్ ఏంటి? ద మౌంటైన్ పాస్ ఆఫ్ బ్లిజార్డ్స్ అంటున్నాం. అదే తెలుగులో హిమ తుఫానుల పర్వత కనుమ అని కూడా పిలవడం జరుగుతుంది. సో జాగ్రఫికల్ లొకేషన్ ఇంపార్టెంట్. అదే విధంగా ఆపరేషన్ బైసన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం నేషనల్ హైవే నెంబర్ 1 కూడా చూస్తాం. అది శ్రీనగర్ కార్గిల్ అండ్ లేహ్ జాతీయ రహదారిని నేషనల్ హైవే నెంబర్ 1 అంటున్నాం. సో నెక్స్ట్, డిసీజెస్. వార్తల్లో నిలిచే వ్యాధులు. సో ప్రీవియస్ క్లాస్ లో మనం చూసింది ఏంటో ఒక లైమ్ డిసీజ్ గురించి డిస్కస్ చేసాం. లైమ్ డిసీజ్ యుఎస్ కి సంబంధించి, అమెరికాకి సంబంధించిన ఒక లైమ్ డిసీజ్ గురించి మనం డిస్కస్ చేసాం. ఆ లైమ్ డిసీజ్ ఏంటి? ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అని డిస్కస్ చేసాం. రీసెంట్ గా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి వ్యాక్సినేషన్ కోసం. వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ ఆల్మోస్ట్ ఒక 70%
సక్సెస్ రేట్ సాధిస్తుంది అని చెప్పేసి డిస్కస్ చేసాం. లైమ్ డిసీజ్ బ్యాక్టీరియల్ డిసీజ్ అని చెప్పాం. ఇప్పుడు కేరళ. సో కేరళలో రీసెంట్ గా షిగెల్లా కేసెస్ పెరుగుతున్నాయి. సో షిగెల్లా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది కేరళలో. రీసెంట్ గా మనం లాస్ట్ ఒక 1 week లో చూసుకుంటే షిగెల్లా కేసెస్ చాలా బయటపడుతున్నాయి. అసలు షిగెల్లా కేసెస్ ఏంటి? ఇది బ్యాక్టీరియల్ డిసీజా, వైరల్ డిసీజా? ఒకవేళ బ్యాక్టీరియల్ డిసీజ్ అయితే ఇది ఏ భాగాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, అంటే దీనివల్ల ఏ భాగం ప్రభావితం అవుతుందో చూద్దాం. షిగెల్లా ఇన్ఫెక్షన్. ఏ రీసెంట్ అవుట్బ్రేక్ ఆఫ్ షిగెల్లోసిస్, ఆ డిసీజ్ ని మనం ఏమంటున్నాం? షిగెల్లోసిస్ అంటున్నాం. హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఇన్ కేరళ. సో రీసెంట్లీ షిగెల్లోసిస్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఇన్ కేరళ, రైజింగ్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్ డ్యూ టు ఇట్స్ హైలీ కంటేజియస్ నేచర్. అంటే హైలీ కంటేజియస్ అంటే ఏంటి? ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. దాన్ని మనం కంటేజియస్ అంటున్నాం. కంటేజియస్ అంటే ఏంటి? ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే వ్యాధిని మనం కంటేజియస్ అంటున్నాం. సో ఇక్కడ ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇక్కడ పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్ వచ్చాయి అని చెప్పేసి మనకు న్యూస్ లో ఉన్న టాపిక్. నెక్స్ట్, ద ఇన్ఫెక్షన్ కాస్డ్ బై షిగెల్లా బ్యాక్టీరియా. సో ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. షిగెల్లోసిస్ అంటే మనకు గుర్తుండాల్సింది ఏంటి? ఒక బ్యాక్టీరియా డిసీజ్. ఆ బ్యాక్టీరియా పేరేంటి? షిగెల్లా బ్యాక్టీరియా. షిగెల్లా బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధిని మనం షిగెల్లోసిస్ అంటున్నాం. నెక్స్ట్, షిగెల్లా బ్యాక్టీరియా ఈజ్ ఎ మేజర్ కాంట్రిబ్యూటర్ టు డయేరియల్ డిసీజెస్. సో విరేచనాలకు సంబంధించిన డిసీజ్, విరేచనాలకు సంబంధించి డయేరియాకు రిలేటెడ్ గా ఉండే డిసీజ్ షిగెల్లోసిస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా షిగెల్లో. నెక్స్ట్, పర్టికులర్లీ ఇన్ రీజియన్స్ విత్ ఛాలెంజెస్ ఇన్ శానిటేషన్ అండ్ హైజీన్. ఎక్కడైతే శానిటేషన్ అండ్ హైజీన్ ప్రాపర్ గా మెయింటైన్ చేయబడదో అక్కడ తరచుగా వినిపించే బ్యాక్టీరియా పేరేంటి? షిగెల్లా. షిగెల్లా బ్యాక్టీరియా. దాని ద్వారా వచ్చే వ్యాధి అంటే షిగెల్లోసిస్ అనే వ్యాధి వస్తుంది. నెక్స్ట్, షిగెల్లోసిస్ ఈజ్ అన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ కాస్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా నోన్ యాజ్ షిగెల్లా. ఇట్ ప్రైమర్లీ ఎఫెక్ట్స్ ద ఇంటెస్టైన్ అండ్ లీడ్స్ టు అక్యూట్ డయేరియా. సో మన ఇంటెస్టైన్, సో ఇంటెస్టైన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి? ప్రేగులు, ప్రేగులను ప్రభావితం చేస్తుంది. ఇట్ లీడ్ టు డయేరియా. సో డయేరియాకు కారణమయ్యే షిగెల్లోసిస్. షిగెల్లోసిస్ కారణం ఏంటి? బ్యాక్టీరియా షిగెల్లో. సో ఏదైనా వ్యాధులు మనకు న్యూస్ లో ఉన్నప్పుడు అది బ్యాక్టీరియల్ డిసీజా, వైరల్ డిసీజా, ఫంగల్ డిసీజా అనేది మనం దాటిపైన ఫోకస్ చేయాలి. బ్యాక్టీరియా ఏంటో కూడా చూడాలి. నెక్స్ట్, కేరళలో ఇటీవల షిగెల్లోసిస్ వ్యాధి ప్రబలినట్టు నివేదికలు వచ్చాయి. సో కేరళలో షిగెల్లోసిస్ వ్యాధులు ప్రబలినట్టు నివేదికలు వచ్చాయి. ఇది అత్యంత అంటువ్యాధి కావడం వల్ల ప్రజా ఆరోగ్యంపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. షిగెల్లా బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతలో సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రాంతాలలో అతిసార వ్యాధులకు ప్రధాన కారణంగా ఉంది. సో మనకు డయేరియా, అతిసారం అంటాం తెలుగులో. సో డయేరియాకు కారణమవుతున్న షిగెల్లోసిస్ వ్యాధి. బ్యాక్టీరియా ఏంటి? షిగెల్లో బ్యాక్టీరియా. సో షిగెల్లోసిస్ అంటే ఏంటి? షిగెల్లోసిస్ అనేది షిగెల్లా అనే బ్యాక్టీరియా సమూహం వల్ల కలిగే ఒక అంటువ్యాధి. ఇది ప్రధానంగా ప్రేగులను ప్రభావితం చేసి తీవ్రమైన విరేచనాలకు దారితీస్తుంది. సో అతిసారం వల్ల వచ్చేది ఏంటి? తీవ్రమైన విరేచనాలకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విరేచనాలకు కారణమయ్యే ప్రధాన బ్యాక్టీరియా వ్యాధులలో ఇది ఒకటి. ఈ బ్యాక్టీరియాకు మానవులే ఏకైక సహజ నిలయం. అందువల్ల ఒకరి నుండి మరొకరికి సంక్రమించడం దీని వ్యాప్తిలో ఒక కీలక అంశం. అంటే కంటేజియస్ అంటే ఏంటి? ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. కేరళలో ఇప్పుడు ఎదుర్కొంటున్న ముప్పు ఏంటి? షిగెల్లోసిస్ వ్యాధి. ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? షిగెల్లో బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఒకరి నుంచి ఒకరికి ఇది ప్రబలే అంటువ్యాధి. సో దీని ప్రధాన కారణం ఏంటి? అతిసారం. సో అతిసారం అంటే డయేరియా. ఓకేనా? నెక్స్ట్, లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి? లైమ్ డిసీజ్. లైమ్ డిసీజ్ ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. కు సంబంధించిన లైమ్ డిసీజ్ గురించి డిస్కస్ చేసాం. ఓకేనా? నెక్స్ట్, న్యూ స్పెసిస్. వార్తల్లో ఉండే న్యూ స్పెసిస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు న్యూస్ లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి? ఒక కొత్త ఫ్రాగ్, ఒక కొత్త కప్ప జాతిని శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. సో దానికి సంబంధించిన టాపిక్ చూద్దాం. ఏ న్యూ ఫ్రాగ్ స్పెసిస్ నేమ్డ్. కర్ణాటకలో ఇటీవల నైక్టిబాట్రాకస్ కాలి. నైక్టిబాట్రాకస్ కాలి. సో పేరేంటి? నైక్టిబాట్రాకస్ కాలి.
ఓకేనా. సో కాళీ అని ఎందుకంటే కర్ణాటకలో ఉన్న రివర్ పేరు కాళీ. సో ఆన్ ద నేమ్ ఆఫ్ కాళీ రివర్ ఈ కప్పకు ఒక పేరు రావడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నాం, నైక్టీ బాట్రాకస్ కాళీ అంటున్నాం. నైక్ట్రీ బాట్రాకస్ కాళీ. సో రీసెంట్ గా న్యూస్ లో ఉన్న నైక్ట్రీ బాట్రాకస్ కాళీ అనేది ఏంటి అంటే ఒక ఫ్రాగ్. సో ఏ న్యూ ఫ్రాగ్ స్పెసిస్ నేమ్డ్ నైక్ట్రీ బాట్రాకస్ కాళీ, కామన్లీ కాల్డ్ కాళీ నైట్ ఫ్రాగ్. సో జనరల్ గా మనం అక్కడ లోకల్ లాంగ్వేజ్ లో కాళీ నైట్ ఫ్రాగ్ అని పిలవడం జరుగుతుంది. కానీ ఎగ్జామినేషన్ లో మనకు అడిగేది ఏంటి, సైంటిఫిక్ నేమ్స్ మాత్రమే అడుగుతారు. సైంటిఫిక్ నేమ్ ఏంటి, నైక్ట్రీ బాట్రాకస్ కాళీ హ్యాస్ రీసెంట్లీ బీన్ డిస్కవర్డ్ ఇన్ కర్ణాటక. సో ఏ ప్రాంతంలో కనుగొనడం జరిగింది, కర్ణాటక ప్రాంతంలో కనుగొన్నారు. ద ఫైండింగ్ హైలైట్స్ ద రిచ్ బయోడైవర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో మనం వెస్టర్న్ ఘాట్స్ గురించి తరచూ డిస్కస్ చేస్తున్నాం. అక్కడ ఉండే జీవ వైవిధ్యత అంటే బయోడైవర్సిటీకి ఇది ఒక కారణం. అక్కడ మనకు చాలా ఆల్రెడీ వృక్ష జాతులు అదేవిధంగా జంతు జాతులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలాంటి కొత్త కొత్త డిస్కవరీస్ కూడా మనకు ఎక్కువగా వెస్టర్న్ ఘాట్స్ లోనే కనుగొనబడుతున్నాయి. నెక్స్ట్, కర్ణాటకలో ఇటీవలే నైక్ట్రీ బాట్రాకస్ కాళీ అనే కొత్త కప్ప జాతిని కనుగొన్నారు. దీనిని సాధారణంగా కాళీ రాత్రి కప్ప అని కూడా పిలవడం జరుగుతుంది. సో కాళీ నైట్ ఫ్రాగ్ అని పిలవడం జరుగుతుంది లోకల్ లాంగ్వేజ్ లో. కానీ మనకి ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్ ఏంటి, నైక్ట్రీ బాట్రాకస్ కాళీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సైంటిఫిక్ నేమ్ మనకి ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది. ఈ ఆవిష్కరణ పశ్చిమ కనుమల యొక్క గొప్ప జీవ వైవిధ్యాన్ని తెలియజేయడంతో పాటు సంరక్షిత ప్రాంతాలలో కొనసాగుతున్న పర్యావరణ పరిశోధన యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది. ఓకేనా. సో పేరేంటి, నైక్టీ బాట్రాకస్ కాళీ ఒక కొత్త కప్ప జాతి. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి, నియోలాసియోపెట్టా పెనిన్సులాటిస్. సో ఇదేంటి, ఒక బొద్దింక జాతి పూణే డిస్టిక్ లో కనుగొనడం జరిగింది. దాన్ని ఏమంటున్నాం, నియోలాసియోపెట్టా పెనిన్సులారిస్ అంటున్నాం. పెనిన్సులారిస్ అంటే ఏంటి, ఒక బొద్దింక జాతిని పూణేలో కనుగొన్నారు. అదేవిధంగా కీల్ బ్యాక్ స్నేక్ స్పెసిస్ అన్నాం. కీల్ బ్యాక్ స్నేక్ స్పెసిస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కనుగొనబడిన కీల్ బ్యాక్ స్నేక్ స్పెసిస్ గురించి డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాసెస్ లో. ఈ రోజు నైక్టీ బాట్రాకస్ కాళీ అంటే ఒక కొత్త కప్ప జాతి వెస్టర్న్ ఘాట్స్ కి సంబంధించి, పర్టికులర్ గా కర్ణాటకకు సంబంధించి. అదేవిధంగా లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసింది ఏంటి, పర్యావరణ మార్పుల కారణంగా వెస్టర్న్ ఘాట్స్ కి సంబంధించిన నీలగిరి వుడ్ పీజియన్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, ప్రధానమంత్రి మోడీ రీసెంట్లీ పిఎం మోడీ మన్ కీ బాత్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మన్ కీ బాత్ ఈ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో ఆయన మాట్లాడే విషయాలు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూస్తే మన్ కీ బాత్ లో ఆయన మాట్లాడిన టాపిక్స్ పైన ఎగ్జామినేషన్ లో మనకు క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మనం ప్రీవియస్ లో జరిగిన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇలాంటి ఇష్యూస్ చూసుకుంటే అందులో మన్ కీ బాత్ లో ఆయన ఏవైతే టాపిక్స్ ని హైలైట్ చేశాడో దానిపైన మనకు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ మోడీ రీసెంట్ గా ఎవ్రీ మంత్ జరిగే ఒక ప్రోగ్రామ్, దాన్ని ఏమంటున్నాం మన్ కీ బాత్ అంటున్నాం. ఎప్పుడు స్టార్ట్ అయింది, October 3, 2014 లో స్టార్ట్ అయింది. October 3, 2014 లో స్టార్ట్ అయిన మన్ కీ బాత్. సో దాంట్లో ఆయన డిస్కస్ చేసిన విషయాలు ఏమున్నాయి, 2 విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి, రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ ఫర్ ద ఫస్ట్ టైం రంజీ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ముదిగుంట గ్రామం గురించి కూడా ఆయన డిస్కస్ చేశాడు. ఈ 2 టాపిక్స్ మన్ కీ బాత్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో మన్ కీ బాత్ కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ మోడీ రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీని గెలవడం జరిగింది. రంజీ ట్రోఫీ అంటే ఏంటి, క్రికెట్ కి సంబంధించిన క్రీడ. ఓకేనా, రంజీ ట్రోఫీ క్రికెట్ కి సంబంధించిన క్రీడ. అందులో మనకు 70 ఏళ్ల చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీని మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ కైవసం చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక అప్లాస్ మెసేజ్ ని మోడీ చదివి వినిపించడం జరిగింది. సో పిఎం హెయిల్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ మేడ్ ఇన్ రంజీ ట్రైంప్ ఇన్ మన్ కీ బాత్. మన్ కీ బాత్ లో జమ్మూ కాశ్మీర్ తొలి రంజీ విజయాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి. ఓకే, సో జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ స్క్రిప్టెడ్ హిస్టరీ బై విన్నింగ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ రంజీ ట్రోఫీ టైటిల్. సో ఫస్ట్ ఎవర్ అంటే ఈ టోర్నీకి 70 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ ట్రోఫీని కైవసం చేసుకున్న జట్టు ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్. మార్కింగ్ ఏ ల్యాండ్ మార్క్ మూమెంట్ ఇన్ ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్. సో ఇది ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ కి ఒక మంచి
పరిణామంగా ఆయన భావించడం జరిగింది. అండ్ ద అచీవ్మెంట్ విచ్ కమ్స్ ఆఫ్టర్ నియర్లీ 7 decades, అంటే 7 దశాబ్దాల తర్వాత గెలిచారు మొట్టమొదటిసారిగా, హ్యాస్ బీన్ వైడ్లీ సెలబ్రేటెడ్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రైజింగ్ ద టీమ్స్ డెడికేషన్ అండ్ పర్సివరెన్స్. సో జమ్మూ కాశ్మీర్ తన మొట్టమొదటి రంజీ ట్రోఫీ టైటిల్ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఇది భారత దేశీయ క్రికెట్లో ఒక మైలురాయి ఘట్టంగా నిలిచింది. దాదాపు 7 దశాబ్దాల తరువాత సాధించిన ఈ ఘనతను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జట్టు అంకిత భావాన్ని, పట్టుదలను ప్రశంసించడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం 70 years చరిత్రలో జమ్మూ కాశ్మీర్ గెలవడం, రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడం మొట్టమొదటిసారి. ఆపోనెంట్ గా ఉన్న టీం ఏంటి అంటే కర్ణాటక. ఫైనల్లో ఆపోనెంట్ టీం ఏంటి? కర్ణాటక. సో కర్ణాటకను వీళ్ళు రన్నర్-అప్ గా వెళ్ళడం జరిగింది, జమ్మూ అండ్ కాశ్మీర్ విన్నర్ గా నిలవడం జరిగింది. సో మన్ కీ బాత్ ప్రోగ్రామ్స్ మీకు ఒకవేళ మీకు టైం ఉన్నప్పుడు పాత ప్రీవియస్ చూడండి, లేకపోతే ఎప్పుడైనా ఇలాంటి ప్రీవియస్ ఉన్నా కానీ నేను ఇందులో యాడ్ చేస్తాను. మనకి ఎప్పుడైతే ఆ రోజు సరిపోవు కరెంట్ అఫైర్స్ లేనప్పుడు కొన్ని పాత కరెంట్ అఫైర్స్ కూడా నేను కవర్ చేసే అవకాశాలను పరిగణలోకి తీసుకున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ఆ టైంలో ఇంపార్టెంట్ టాపిక్స్ లేనప్పుడు కొన్ని ప్రీవియస్ ఇంపార్టెంట్ టాపిక్స్ను కూడా నేను యాడ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ముదిగుంట గ్రామం. సో ముదిగుంట గ్రామం ఇక్కడ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం. సో వీళ్ళ గురించి ప్రైజ్ చేయడం జరిగిందంటే జల సంరక్షణ. సో వాటర్ మేనేజ్మెంట్. సో వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి చర్యలను ప్రశంసిస్తూ మోడీ ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించిన గ్రామం పేరేంటి? ముదిగుంట గ్రామం. సో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామస్తులు జల సంరక్షణ కోసం ఇంటింట ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రజా ఉద్యమంలో భావించి పూర్తి చేశారని ప్రధానమంత్రి మోడీ ప్రశంసించారు. సో వీళ్ళు ఆ వాటర్ మేనేజ్మెంట్ తో పాటు ఇంకుడు గుంతలు, సో ఇంగ్లీష్ లో మనం ఏమంటున్నాం, సోక్ పిట్స్ అంటున్నాం. సో ఇంకుడు గుంతలను ప్రతి ఇంటిలో నిర్మించారు అని చెప్పేసి ప్రశంసించడం జరిగింది. గ్రామ గతిని మార్చడంలో వారు చూపిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఆదివారం 132వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆ పల్లెవాసులు చేపట్టిన జల సంరక్షణ చర్యలను ప్రశంసించారు. మోదీ మెచ్చుకోవడంతో ముదిగుంట కృషి మరోసారి చర్చనీయాంశమైంది. సో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి సంబంధించిన ముదిగుంట. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ హ్యాస్ ప్రైజ్డ్ ద విలేజర్స్ ఆఫ్ ముదిగుంట ఇన్ జైపూర్ మండల్ ఆఫ్ మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ ఫర్ కన్సిడరింగ్ ఇట్ ఏ పీపుల్స్ మూవ్మెంట్ ఇన్ కంప్లీటింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వాటర్ ట్యాంక్స్ ఎట్ ఎవ్రీ హౌస్. సో ఇక్కడ సోక్ పిట్స్, ప్రతి ఇంటిలో వీళ్ళు ఇంకుడు గుంతలను కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో కూడా వీళ్ళు ఇలాంటి చెక్ డ్యామ్స్ నిర్మించడం, అదేవిధంగా నీటి గుంతలను నిర్మించడానికి వీళ్ళు చర్యలు చేపట్టడం జరిగింది. అది సక్సెస్ అవడం వల్ల 132వ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో ప్రధానమంత్రి మోడీ ప్రశంసించడం జరిగింది. సో విలేజ్ పేరు ముదిగుంట, మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఒక ప్రీవియస్ టాపిక్ అండి, ఓల్డ్ టాపిక్. సో న్యూజిలాండ్ కి సంబంధించిన తెగ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో రీసెంట్ గా మనకు సమ్మక్క సారక్క జాతర జరిగినప్పుడు న్యూజిలాండ్ నుంచి ఒక ట్రైబ్ రావడం జరిగింది. ఆ ట్రైబ్ సమ్మక్క సారక్క జాతరలో నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది, ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అదేంటో డీటెయిల్ గా చూద్దాం. సో ఇన్ ఎ రేర్ మూమెంట్ ఆఫ్ క్రాస్ కాంటినెంటల్ కల్చరల్ ఎక్స్చేంజ్, ఏ డెలిగేషన్ ఫ్రమ్ న్యూజిలాండ్స్ ఇండిజీనియస్ మారీ కమ్యూనిటీ, ఓకేనా, మారీ కమ్యూనిటీ visited Telangana and performed the Haka at the Sammaka Saraka temple. So Haka dance. So Haka dance by Maori community. రీసెంట్ గా మావోరీ కమ్యూనిటీ న్యూజిలాండ్ కి సంబంధించిన ట్రైబల్ కమ్యూనిటీ. ఆ ట్రైబల్ కమ్యూనిటీ ఏంటి? మావోరీ కమ్యూనిటీ. వాళ్ళు సమ్మక్క సారక్క జాతరకు విచ్చేసి వాళ్ళు హకా డ్యాన్స్ ని పర్ఫామ్ చేయడం జరిగింది. ఇది ఫారెన్ కంట్రీస్ మరియు ఇండియా మధ్యలో ఉండే ఒక కల్చరల్ రిలేషన్ ని, కల్చరల్ ఎక్స్చేంజ్ ని సూచిస్తుంది. ఓకేనా? ద ఈవెంట్ సింబలైజ్డ్ కల్చరల్ సాలిడారిటీ బిట్వీన్ ఇండిజినియస్ కమ్యూనిటీస్ ఆఫ్ ద పసిఫిక్ అండ్ డెక్కన్ ప్లాట్యూ. ఒక అరుదైన సాంస్కృతిక మార్పిడిలో భాగంగా న్యూజిలాండ్ మావోరీ ప్రతినిధి బృందం జనవరి 2026లో తెలంగాణలోని మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని గౌరవిస్తూ హకా నృత్యాన్ని ప్రదర్శించింది. సో ఇక్కడ మావోరీ
మావోరీ ట్రైబ్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఎందుకు? న్యూజిలాండ్ కి సంబంధించిన ట్రైబ్ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఆ ముందు జరిగే కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసి వాళ్ళు హకా నృత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. సో ఏదైనా టాపిక్స్ ఆ రోజు మనకు షార్ట్ అయినప్పుడు ఇలాంటి ప్రీవియస్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను. ఓకేనా? ఒకసారి అది ఫోకస్ చేస్తూ మీరు నోట్స్ లో కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్, హకా నృత్యాన్ని ప్రదర్శించింది. ఇండో న్యూజిలాండ్ మార్పిడిలో భాగంగా జరిగిన ఈ ప్రదర్శన పసిఫిక్ మరియు డక్కన్ ఆదివాసీ సమాజాల మధ్య ఐక్యతను చాటింది. సో రీసెంట్ గా మనం ట్రైబల్స్ గురించి డిస్కస్ చేసింది ఏంటి? సహ్రుల్ ఫెస్టివల్ గురించి చూసాం. సో సహ్రుల్ ఫెస్టివల్ గురించి డిస్కస్ చేసాం. జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన ట్రైబల్స్ జరుపుకునే ఒక పండుగ సహ్రుల్ పండుగ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు హకా డాన్స్ బై న్యూజిలాండ్ ట్రైబ్స్ మావోరీ న్యూజిలాండ్ కి సంబంధించిన గిరిజనులు వాళ్ళు సమ్మక్క సారలమ్మ జాతరలో హకా అనే నృత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఇది కూడా నేను ప్రీవియస్ టాపిక్స్ నుంచి తీసుకున్నదే. వడ్డే ఓబన్న. ఓకేనా? వడ్డే ఓబన్న. సో the Andhra Pradesh government announced that the birth anniversary of Vadde Obanna, an early freedom fighter who resisted British rule in South India, will be observed annually as a state festival on January 11th. Every year 11th January ఒక రాష్ట్ర పండుగ లాగా జరుపుకోబోతున్నారు. ఎవరికి? గౌరవార్థం అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ వడ్డే ఓబన్న. సో ఈయన ఏంటి అంటే 1857 కంటే ముందు మనం ఏదైతే సిపాయిల తిరుగుబాటు అంటామో అంతకంటే ముందే బ్రిటిష్ వారి పైన రివోల్ట్ స్టార్ట్ చేయడం జరిగింది, వాళ్ళపైన తిరుగుబాటు చేయడం జరిగింది. సో ఇలాంటి మహనీయులను చేసిన త్యాగాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ January 11th ని ఒక రాష్ట్ర ఫెస్టివల్ గా వాళ్ళు గౌరవించడం జరిగింది. బర్త్ యానివర్సరీ ఆఫ్ వడ్డే ఓబన్న. ఫాలోయింగ్ ద ఇష్యూయన్స్ ఆఫ్ ఏ పర్మనెంట్ గవర్నమెంట్ ఆర్డర్ అంటే ఒక జీవోను కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. వడ్డే ఓబన్న వాజ్ ఏ పాయనీరింగ్ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ ద రేనాటి రీజియన్ ఆఫ్ ప్రజెంట్లీ ఆంధ్రప్రదేశ్లోని రేనాటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి వడ్డే ఓబన్న. ఆయన బ్రిటిష్ వాళ్ళ పైన తిరుగుబాటు చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఎవ్రీ ఇయర్ January 11th ని ఒక రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ జీవోను రిలీజ్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శాశ్వత జీవోను జారీ చేస్తూ దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ పాలనను ఎదిరించిన తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని ప్రతి ఏటా January 11న రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించింది. సో ఈయన రేనాటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో వడ్డే ఓబన్న January 11th ఒక రాష్ట్ర పండుగ లాగా జరపబోతూ జీవోను రిలీజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి చాలా మంది మనకు చరిత్రలో కనుమరుగైన వీరులు చాలా మంది ఉన్నారు. సో ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతానికి చూసుకుంటే సర్వాయి పాపన్న ఇలాంటి వాళ్ళపైన మనకు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వడ్డే ఓబన్న, సర్వాయి పాపన్న, రాణి చెల్లమ్మ, రాణి శంకరమ్మ, మెదక్ ప్రాంతానికి సంబంధించిన రాణి శంకరమ్మ. సో మనకు ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి ఇలాంటి వాళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఉన్నారు. రాణి చెల్లమ్మ, రాణి శంకరమ్మ. అదేవిధంగా మనకు ఇప్పటి వరకు హైలైట్ కానీ ఇలాంటి వీరులు కూడా చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ వడ్డే ఓబన్న కానీ సర్వై పాపన్న కానీ వీరిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంకొక కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విల్ డిక్లేర్ కంగుండి విలేజ్ నియర్ కుప్పం యాజ్ ఫస్ట్ హెరిటేజ్ విలేజ్ ఆఫ్ స్టేట్. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ హెరిటేజ్ విలేజ్ ఆఫ్ స్టేట్ గా ఎంపికైన కంగుండి విలేజ్ నియర్ కుప్పం అండర్ ద సెంటర్స్ స్వచ్ఛ, సురమ్య అండ్ సాంస్కృతిక్ ఫ్రేమ్వర్క్. సో సెంటర్ కి సంబంధించిన స్వచ్ఛ, సురమ్య మరియు సాంస్కృతిక్ ఫ్రేమ్వర్క్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి కంగుండి విలేజ్ కుప్పంకి సంబంధించి ఫస్ట్ హెరిటేజ్ విలేజ్ ఆఫ్ ద స్టేట్ గా ఎంపికవడం జరిగింది. సో వారసత్వ సంరక్షణ మరియు స్థిరమైన పర్యాటకమే లక్ష్యంగా చేపట్టిన స్వర్ణ కుప్పం చొరవలో భాగంగా కుప్పం సమీపంలోని కంగుండి గ్రామాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటి హెరిటేజ్ విలేజ్ గా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. హెరిటేజ్ విలేజ్ అంటే తెలుగులో ఏమంటున్నాం, వారసత్వ గ్రామం. అంటే ఆ గ్రామానికి సంబంధించిన హెరిటేజ్, కల్చరల్ హెరిటేజ్ ఉన్నప్పుడు, ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు, సో ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంగుండి విలేజ్ ని హెరిటేజ్ విలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా డిక్లేర్ చేస్తూ వార్తల్లో నిలిచింది. సో కేంద్ర ప్రభుత్వపు స్వచ్ఛ, సురమ్య మరియు సాంస్కృతిక ఫ్రేమ్వర్క్ కింద ఈ గుర్తింపు లభించనుంది. సో కంగుంది గ్రామం, కుప్పంకు దగ్గరలో ఉండే కంగుంది గ్రామం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన తొలి వారసత్వ గ్రామంగా నిలిచింది. సో కంగుంది గ్రామం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల త్రిసంగమ ప్రాంతంలో ఉంది. సో ఇక్కడ తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల మధ్యలో ఉండే ప్రాంతం, దాన్ని ఏమంటున్నాం, కంగుంది గ్రామం అంటున్నాం. కంగుంది గ్రామం ఈజ్ లొకేటెడ్ ఆన్ ద ట్రై జంక్షన్ ఆఫ్ కర్ణాటక, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ఈ గ్రామం ఈ క్రింది విశేషాలకు ప్రసిద్ధి చెందింది. నెంబర్ 1, పురాతన నియోలిథిక్ గుహ చిత్రకళ. సో నియోలిథిక్ ఆర్ట్ కి సంబంధించిన పెయింటింగ్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా బౌల్డరింగ్ మరియు రాక్ క్లైంబింగ్, సో శిలారోహణకు అనువైన విలక్షణమైన రాతి నిర్మాణాలు. సో ఇక్కడ చూడండి, ఈ శిలారోహణకు మనకేంటి, ట్రెక్కింగ్ కోసం కూడా, అంటే పర్యాటకం, టూరిజం డెవలప్మెంట్ కూడా స్కోప్ ఉన్న ప్రాంతం కంగుంది గ్రామం. అదేవిధంగా వీఆర్ హ్యావింగ్ ద టెంపుల్స్ ఫ్రమ్ చోళ, హొయసల అండ్ విజయనగర. సో చోళులు, హొయసలులు మరియు విజయనగర కింగ్స్ కట్టించిన టెంపుల్స్ కూడా మనకి ఈ కంగుంది గ్రామంలో ఉంది. ఓకేనా. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 శాటిలైట్ గురించి డిస్కస్ చేసాం. ఉపగ్రహం పేరు స్వాట్ శాటిలైట్. సో స్వాట్ శాటిలైట్ ఫుల్ ఫామ్ ఏంటి, ద సర్ఫేస్ వాటర్ అండ్ ఓషియన్ టోపోగ్రఫీ శాటిలైట్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2022 బై నాసా అండ్ ఫ్రెంచ్. ఓకేనా, నాసా అండ్ ఫ్రెంచ్. నెక్స్ట్, పొసిడాన్ 8I ఎయిర్ క్రాఫ్ట్ విమానాలను మనం మ్యారిటైమ్ ప్యాట్రోల్ కోసం తీసుకొని రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నాం, USA బేస్డ్ బోయింగ్ నుంచి కొనుగోలు చేస్తున్నాం. నెక్స్ట్, అదేవిధంగా అవలాంచ్, జోజిలా కనుమకు సంబంధించిన హిమపాతం, అవలాంచ్ ఆఫ్ జోజిలా పాస్. నెక్స్ట్, షిగెల్లా ఇన్ఫెక్షన్. సో షిగెల్లోసిస్ అనే డిసీజ్ కేరళలో రీసెంట్ 1 వీక్ నుంచి వినపడుతుంది. ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. బ్యాక్టీరియా ఏంటి, షిగెల్లా బ్యాక్టీరియా. ఇది డయేరియాకు కారణమవుతుంది, అతిసార వ్యాధికి కారణమవుతుంది. ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తుంది, ఇంటెస్టైన్ పైన ఎఫెక్ట్ చూపించే ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. నెక్స్ట్, రీసెంట్ గా న్యూస్ లో ఉన్న న్యూ స్పెసిస్ పేరేంటి, నైక్ట్రీ బాక్ట్రాకస్ కాలి, అంటే కర్ణాటకకు సంబంధించిన ఒక కొత్త కప్ప జాతి. నెక్స్ట్, మన్ కీ బాత్ లో జమ్మూ కాశ్మీర్ ఫర్ ద ఫస్ట్ టైం రంజీ ట్రోఫీని కైవసం చేసుకుందని ప్రశంసలు కురిపించిన ప్రధానమంత్రి మోడీ. అదేవిధంగా మన్ కీ బాత్ లో జల సంరక్షణ అంటే వాటర్ మేనేజ్మెంట్ లో భాగంగా ముదిగుంట గ్రామస్తుల్ని కూడా ప్రశంసించడం జరిగింది. జైపూర్ మండలం, మంచిర్యాల జిల్లా. నెక్స్ట్, సమ్మక్క సారక్క జాతరలో భాగంగా మావోరీ ట్రైబ్, న్యూజిలాండ్ కి సంబంధించిన మావోరీ ట్రైబ్ పాల్గొని హకా అనే ఒక నృత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. నెక్స్ట్, వడ్డే ఓబన్న జయంతిని స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవోను రిలీజ్ చేసింది. ఎప్పుడు, January 11th ఎవ్రీ ఇయర్ ఒక రాష్ట్ర పండుగగా వాళ్ళు జరపబోతున్నారు. నెక్స్ట్, కంగుంది గ్రామాన్ని తొలి వారసత్వ గ్రామంగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఒక 1 minute తీసుకుని ఆ టాపిక్స్ అన్ని ఒకసారి చదవండి. మనం MCQs చేద్దాం. సో MCQs 30 March 2026. 1 minute మీరు ఒకసారి మీరు రాసుకున్న నోట్స్ చూడండి. మనం కొన్ని 10 questions చేద్దాం. సో టుడేస్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ MCQ. Which organization jointly launched the surface water and ocean topography SWAT satellite? SWAT సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ ఉపగ్రహాన్ని ఏ సంస్థలు సంయుక్తంగా ప్రయోగించిన సంస్థలేంటి? ఓకే, నెంబర్ 1 ఇస్రో అండ్ నాసా. నెంబర్ 2 నాసా అండ్ CNES, దట్ ఈస్ ఫ్రెంచ్, అండ్ ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ జపాన్ స్పేస్ ఏజెన్సీ. థర్డ్ ఆప్షన్ నాసా అండ్ రాస్కాస్మోస్, అంటే నాసా అండ్ రష్యాకు సంబంధించి. మనకున్న 4 ఆప్షన్స్ ఏంటి, ఇస్రో అండ్ నాసా, సెకండ్ ఆప్షన్ నాసా అండ్ ఫ్రెంచ్, నెక్స్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ జపాన్ స్పేస్ ఏజెన్సీ, అండ్ ఫోర్త్ నాసా అండ్ రాస్కాస్మోస్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నాసా అండ్ ఫ్రెంచ్ స్పేస్ ఏజెన్సీ
సంయుక్తంగా లాంచ్ చేసింది స్వాట్ శాటిలైట్ ఇన్ ద ఇయర్ 2022. ఓకేనా. నెక్స్ట్ సెకండ్, ద పొసిడాన్ 8I లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ రికానియన్సెస్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై విచ్ కంపెనీ? పొసిడాన్ 8I సుదూర సముద్ర నిఘా విమానాన్ని ఏ సంస్థ తయారు చేస్తుంది? సో తయారు చేస్తున్న సంస్థ ఏంటి? దేశం కాదు, సంస్థ ఏంటి? లాక్హీడ్ మార్టిన్, ఎయిర్బస్, బోయింగ్, డసాల్ట్ ఏవియేషన్. దసాల్ట్ ఏవియేషన్, బోయింగా, ఎయిర్బస్సా, లాక్హీడ్ మ్యారిటిన్ అనే సంస్థన? సో వీళ్ళు అడుగుతున్నది ఏంటి క్వశ్చన్? సంస్థ. ఏ సంస్థ తయారు చేస్తుంది? దట్ ఈస్ బోయింగ్. బోయింగ్ వచ్చేసి ఏ దేశానికి సంబంధించింది? యుఎస్ కి సంబంధించి, యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన బోయింగ్ వాళ్ళు తయారు చేస్తున్న పొసిడాన్ 8I సముద్ర గస్తీ విమానాన్ని ఇండియా కొనుగోలు చేస్తుంది. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ వాజ్ ద న్యూ ఫ్రాగ్ స్పెసిస్ నైక్టిబాక్టస్ కాలి రీసెంట్లీ డిస్కవర్డ్? సో ఇటీవల నైక్టిబాక్ట్రాకస్ కాలి అనే కొత్త కప్ప జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? కొత్త కప్ప జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? సో ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ కర్ణాటక. సో కర్ణాటకలో కాలి రివర్ ఒడ్డున ఉన్న వెస్టర్న్ ఘాట్స్ లో ఐడెంటిఫై చేసిన ఫ్రాగ్ ని మనం ఏమంటున్నాం? నైక్టిబాక్ట్రాకస్ కాలి అంటున్నాం. సో ఇది కామన్ నేమ్ ఏంటి? కాలి నైట్ ఫ్రాగ్ అని కూడా పిలవడం జరుగుతుంది. నైట్ ఫ్రాగ్ ఆఫ్ కాలి అని కూడా పిలవడం జరుగుతుంది. కర్ణాటకకు సంబంధించిన స్పెసిఫిక్. నెక్స్ట్, షిగల్లోసిస్ విచ్ రీసెంట్లీ సా అన్ అవుట్ బ్రేక్ ఇన్ కేరళ ప్రైమరీలీ ఎఫెక్ట్స్ విచ్ పార్ట్ ఆఫ్ బాడీ? ఇటీవల కేరళలో ప్రబలిన షిగల్లోసిస్ వ్యాధి ప్రధానంగా శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? నెంబర్ 1 లంగ్స్, నెంబర్ 2 ఇంటెస్టైన్, నెంబర్ 3 లివర్, నెంబర్ 4 స్కిన్. ఊపిరితిత్తులు, ప్రేగులు, కాలేయం మరియు చర్మం. సో ద కరెక్ట్ ఆప్షన్ విల్ బి ఇంటెస్టైన్. సో ఇట్ విల్ అఫెక్ట్ ఇంటెస్టైన్, ప్రేగులను ప్రభావితం చేసి అతిసారానికి కారణమయ్యే ఒక బ్యాక్టీరియా. దాన్ని మనం ఏమంటున్నాం? షిగల్లోసిస్ అంటున్నాం. షిగల్లోస్ బ్యాక్టీరియా అంటున్నాం. వ్యాధి పేరు షిగల్లోసిస్ అంటున్నాం. నెక్స్ట్, విచ్ మౌంటైన్ పాస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద మౌంటైన్ పాస్ ఆఫ్ బ్లిజార్డ్స్? ఏ పర్వత కనుమను హిమ తుఫానుల పర్వత కనుమగా పిలవడం జరుగుతుంది? సో రోహతాంగ్ పాస్, నాతులా పాస్, జోజిలా పాస్ అండ్ కర్దంగ్ లా పాస్. సో కరెక్ట్ ఆప్షన్ విల్ బి జోజిలా పాస్. జోజిలా పాస్. సో జోజిలా పాస్ ని మనం హిమ తుఫాన్ల పర్వత కనుమ అని పిలవడం జరుగుతుంది. ఎక్కడ ఉంటుంది? కార్గిల్ డిస్టిక్ ఆఫ్ లదక్. సో కార్గిల్ డిస్టిక్ ఆఫ్ లదక్, లదక్ దగ్గరలోని లదక్ సంబంధించిన కార్గిల్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ నేషనల్ హైవే నెంబర్ 1. నేషనల్ హైవే నెంబర్ 1. అవలాంచ్ అని మనం తెలుగులో ఏమంటున్నాం? హిమపాతం అంటున్నాం. నెక్స్ట్, విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ వన్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ రంజీ ట్రోఫీ ట్రైబల్ రీసెంట్లీ? ఇటీవల ఏ రాష్ట్రం ఆర్ కేంద్ర పాలిత ప్రాంతం తన మొట్టమొదటి రంజీ ట్రోఫీ టైటిల్ ని గెలుచుకుంది? జమ్మూ అండ్ కాశ్మీరా, లదాఖ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్? కరెక్ట్ ఆప్షన్ విల్ బి లదాఖ్. కరెక్ట్ ఆప్షన్ విల్ బి జమ్మూ అండ్ కాశ్మీర్. సో రీసెంట్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫర్ ద ఫస్ట్ టైం వన్ రంజీ ట్రోఫీ. ఫైనల్లో కర్ణాటకతో తలపడింది. సో 70 ఏళ్ల చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీ చరిత్రలో మొదటి టైటిల్ ని గెలుపొందిన జట్టు ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో కూడా ప్రశంసించడం జరిగింది. నెక్స్ట్, ముదిగుంట విలేజ్ ప్రైజ్డ్ బై పిఎం మోడీ ఫర్ వాటర్ కన్జర్వేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్? జల సంరక్షణ చర్యల కోసం ప్రధాని మోడీ ప్రశంసించిన ముదిగుంట గ్రామం ఏ జిల్లాలో ఉంది? వరంగల్ డిస్ట్రిక్ట్, మంచిర్యాలన, నిజామాబాద్, కరీంనగర్? సో వరంగల్, మంచిర్యాలన, నిజామాబాద్, కరీంనగర్? కరెక్ట్ ఆప్షన్ విల్ బి మంచిర్యాల్. సో మంచిర్యాల్ కి సంబంధించిన జైపూర్ మండలం కి సంబంధించిన ముదిగుంట విలేజ్. నెక్స్ట్, ఫ్రమ్ విచ్ కంట్రీ డిడ్ ద మావోరీ డెలిగేషన్ కమ్ టు పర్ఫార్మ్ హకా ఎట్ ద మేడారం జాతర? సో మేడారం జాతరలో హకా నృత్యాన్ని ప్రదర్శించిన మావోరీ ప్రతినిధి బృందం ఏ దేశం నుంచి రావడం జరిగింది? సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఫిజీ, ఆస్ట్రేలియా? 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఫిజీ, న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా. కరెక్ట్ ఆప్షన్ విల్ బి న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ కి సంబంధించిన
ట్రైబ్, ఆ ట్రైబ్ ని మనం ఏమంటున్నాం, మావోరీ ట్రైబ్ అంటున్నాం. The Andhra Pradesh government announced January 11th as the state festival to honor which freedom fighter? సో ఏ స్వాతంత్ర సమర యోధుడి గౌరవార్థం జనవరి 11ను రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది? ఆప్షన్ 1 అల్లూరి సీతారామరాజు, ఆప్షన్ బి వడ్డే ఓబన్న, ఆప్షన్ సి పొట్టి శ్రీరాములు, అదేవిధంగా ఆప్షన్ 4 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, వడ్డే ఓబన్న, పొట్టి శ్రీరాములు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కరెక్ట్ ఆప్షన్ విల్ బి వడ్డే ఓబన్న, వడ్డే ఓబన్న. నెక్స్ట్, కంగుది ద ఫస్ట్ హెరిటేజ్ విలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద ట్రై జంక్షన్ ఆఫ్ విచ్ 3 స్టేట్స్? ఆంధ్రప్రదేశ్ మొదటి హెరిటేజ్ విలేజ్ అయిన కంగుంది ఏ 3 రాష్ట్రాల త్రిసంగమ ప్రాంతం వద్ద ఉంది? సో 3 రాష్ట్రాల త్రిసంగమ ప్రాంతం దగ్గర ఉందని మనం డిస్కస్ చేసాం కదా. ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక. సెకండ్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు. థర్డ్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ ఒడిస్సా. ఫోర్త్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్. సో కరెక్ట్ ఆప్షన్ విల్ బి ఇట్ ఈస్ లొకేటెడ్ on the tri-junction of Karnataka, Tamil Nadu and Andhra Pradesh. సో ఈ త్రిసంగమ ప్రాంతంలో ఉన్న కంగుంది విలేజ్ సెలెక్టెడ్ యాజ్ ఫస్ట్ హెరిటేజ్ విలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో కరెక్ట్ ఆప్షన్ విల్ బి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళనాడు. సో ఈరోజు మనం 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, సో దట్ నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైనా ఆ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనకు అవైలబుల్ లేనప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ని యాడ్ చేస్తాను. లైక్ మావోరీ ట్రైబ్ కానీ, ఆంధ్రప్రదేశ్లో హెరిటేజ్ విలేజ్ కానీ, వడ్డే ఓబన్న, ఇలాంటి విషయాలను కూడా మనం యాడ్ చేసుకొని ముందుకు వెళ్దాం. సో దట్ మనం ఇప్పుడు లాస్ట్ 3-4 డేస్ నుంచి మనం లైవ్ వెళ్తున్నాం. సో ప్రీవియస్వి కూడా ఇంపార్టెంట్వి మనం కవర్ చేసుకొని ముందుకు వెళ్తే ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? సో థ్యాంక్ యూ, విల్ మీట్ అగైన్.